వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి మొత్తం క్లీనింగ్ వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నా పెళ్ళికి పెట్టిన మా మమ్మీ డాడీ నా పెళ్ళికి పెట్టిన రైస్ కుక్కర్ అండ్ మిక్సీ అయితే క్లీన్ చేసేస్తున్నాను. జస్ట్ నేను వాటర్ తీసుకొని అందులో సోప్ వాటర్ చేసేసి నార్మల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని డిప్ చేసి దాంతో అయితే నేను క్లీన్ చేస్తున్నాను. మనం జెంటిల్గా అయితే రబ్ చేయాలి, లేదంటే ఆ ముగ్గులు అనేటివి ఉన్నాయి కదా అవన్నీ పోతాయి అనమాట. ఈ రైస్ కుక్కర్ అండ్ మిక్సీ ఆల్మోస్ట్ నా పెళ్ళి 2 years అవుతుంది, ఇంకా అసలు రిపేర్ రాలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి. ఇది వచ్చేసి ప్రీతి అనుకుంటా రైస్ కుక్కర్, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇంకా దీంట్లో ఈ వ్లాగ్లో మొత్తం క్లీనింగ్ అనేది ఉంటుంది. ఎవరికైనా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇష్టంగా ఉంటే మంచిగా చూసేయచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడడం అనేసి. సో అదైతే మీకు యూజ్ అయిపోతుంది ఈ వీడియో. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తే. ఇంకా చెప్పాను కదా ఇందులో సోప్ వాటర్లో డీప్ చేసి క్లీన్ చేస్తున్నాను అనేసి. మనం నార్మల్ ఇంట్లో వాడే పీస్తో నీట్ చేస్తే అనమాట వాటికి క్రాక్స్ వచ్చేస్తాయి, ఇంకా మరకలు అయితే వచ్చేస్తాయి. ఈ మిక్సీ చూసారు కదా, ఇది కూడా గంగా అంట. అంత ఫేమస్ కంపెనీ ఏం కాదు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు. ఎన్నిసార్లు ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా యూజ్ చేసిన నేను, అయినా కూడా చెక్కు చెదరలేదు, బాగుంది అసలు క్వాలిటీ. కాకపోతే లోపల మొత్తం డస్ట్ ఉంది. రిపేర్ షాప్కి వెళ్ళి తీపిస్తే వాడు ఎంత అడుగుతాడో చూడాలి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఈ మిక్సీ లోపల దీన్ని లోపల అయితే మస్తు డస్ట్ ఉంది. అంటే చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా, గార్లిక్ పొట్టు, ఇంకా సాలెడ్ పురుగులు, ఇంకా ఇట్లా అర్థమవుతుంది. అసలు కిందికి కూడా డస్ట్ అయిపోయింది. ఎట్లా క్లీన్ చేస్తారు? ఇంకా మనం రిపేర్ షాప్కి వెళ్తే వాడి పైసలు దగ్గరే ఉంటుంది. బట్ మిక్సీ అయితే రిపేర్కి ఏం రాలేదు, క్లీన్ చేస్తుంటే చాలా డస్ట్ అవుతుంది వెనకాల. సో మొత్తానికి క్లీన్ అయితే పని. సో నాకు వీడియో మొత్తం వచ్చేసి 40 minutes ఉండే అనమాట. మొత్తం ఎడిట్ చేసి 7 minutesలో అయితే ఎడిట్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఊకేసిన తర్వాతకి వాటర్తో అయితే కడిగిస్తున్నారు బండలు. ఇంకా చెట్ల దగ్గర మొత్తం రెడ్ కలర్ ఉండే మట్టి మొత్తం కింద పడేసి బండలు ఖరాబ్ అయిపోతున్నాయి అనేసి కొంచెం సోప్ వాటర్ వేసేసి బాగా రుద్దేసి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా వేదాంశ్ అండ్ వర్షిత్ అయితే పడుకున్నారు మంచిగా. సో పడుకున్నప్పుడే నేను వర్క్ చేస్తాను. ఇంకా వాళ్ళు లేచిరంటే ఏ పని కాదనేసి ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే చేసేస్తా వర్క్ అనేది. ఇంకా ఇప్పుడు కూడా పడుకున్నప్పుడే చేస్తున్నాను. సో టైం అనేది కుదరట్లేదు, అందుకే వ్లాగ్స్ అయితే రావట్లేవు. ఇప్పటి నుంచి మాత్రం ట్రై చేశాను, వీక్లీ 1 vlog అయినా 2 vlogs అయినా. ఇక్కడైతే బయట మొత్తం క్లీన్ చేసేసిన, ఇంకా ముగ్గులు అయితే వేసేసిన. ఇప్పుడు కొంచెం సాటిస్ఫై అనమాట. అంతకుముందుకైతే ఘోరంగా ఉండే మా ఇల్లు. ఇంకా చదువుతూనే ఉన్నా, అయినా కూడా అంతకంతకే ఉంది. ఇన్ని డేస్ లేను కదా, మా ఇంట్లో చదివేటోళ్ళు లేరనమాట. ఇంకా నేనే చదువుకోవాలి, ఎవరు అంతంతనే. ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నా, చూపిస్తున్నా మీకు ఇట్లా చదివిన అనేసి కడిగిన అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒకటే రోజు చేసిన అంటే కాదు, అప్పుడు ఒకరోజు అదొకరోజు టైం ఉన్నప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు. సో ఇక్కడ స్టాండ్ ఉంటుంది, నాకు ఆపోజిట్గా ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ తీసేసి దాన్ని కూడా క్లీన్ చేసేసి, ఇంకా బాసన్లు చాలా ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసిన. సో గాయస్, నా డ్రెస్సింగ్ సెన్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఫీడింగ్ మదర్ని కాబట్టి. ఇంకా నైటీ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ ఒక నైటీ, ఇది ఒక నైటీ నాకే చూడడానికి ఎట్లనో ఉంది. సోషల్ మీడియాలో నైటీ వేసుకొని చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట.
కొంచెం ఎంబారసింగ్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఫీడింగ్ మదర్ కాబట్టి మనం ఇప్పుడు మనకు నచ్చిన టాప్స్ అయితే వేసుకోలేము కదా. నాకైతే ఒక 3 బస్తాలు ఉన్నాయి డ్రెస్సెస్ అయితే, ఒక్కటి కూడా వేసుకోలేకపోతున్నా. బట్ వన్స్ వర్షిత్ మిల్క్ బంద్ చేసినాక ఇంకా అన్నీ వేసుకోవడం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో కోసం అనేసి డ్రెస్ వేసుకొని మళ్ళీ వాడు లేవగానే వెళ్ళి మిల్క్ అయితే ఇవ్వలేను కదా. సో అందుకే ఇంకా ఎట్లా ఉన్నానో అట్లనే వర్క్ చేసుకొని ఇంకా వాడు లేవగానే వెళ్ళి మిల్క్ ఫీడింగ్ అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్, అది చెప్పాలనుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పాను కదా, బాసనలు అన్నీ క్లీన్ చేస్తున్నా. నా తల ప్రాణం తోక్కొచ్చింది, ఇన్ని బాసనలు నేంద్ర బాబు అనిపించింది. ఇక వాటర్లో నానినందుకు తిమ్మిళ్ళు వచ్చేసినాయి చేతులు కాళ్ళు. ఇప్పుడు నాకు జస్ట్ 3 months కదా, బాయ్ ఏంటి వర్షిప్ పుట్టి 3 months అవుతుంది కదా. సో ఎక్కువ వాటర్లో నానదు కదా, ఇంకా చాలా 1 hour 2 hours నానేసరికి ఎక్కువ తిమ్మిళ్ళు అయితే వచ్చేసినాయి. ఇక్కడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూసండి. నేను వీడియోలో చూపించే గిన్నెలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు పాసిబుల్ కాలేదు అవి కూడా వీడియో తీయడానికి. వర్షిత్ అయితే లేచేసిండు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ అనదర్ వ్లాగ్. టేక్ కేర్.